మేము చేసింది ఇక్కడ నిస్వార్థమైన సేవ చేస్తున్నాము. ఈ అమ్మవారి సేవలో ముఖ్యంగా చాలా గొప్పదైన ఏంటంటే ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ప్రతి వారం కూడా కనీసం ఒక 400 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇలాగ చాలా సేవా కార్యక్రమం మేము చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమం అందరూ కూడా చెప్పాలంటే మన తమ్ముడు కోటరెడ్డి శ్రీని గారు కూడా ఆయన సహకారం కూడా అందిస్తారు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి. అంటే మా సంఘంలో మా సంఘ సభ్యుడు అవడం వల్ల మాకు చాలా ఆనందం. అయితే ఇంకా సేవా కార్యక్రమం చెప్పుకుంటూ వెళ్తే టైం చాలు, ఇంత ముగిస్తాను. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అండి. కుంచుమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది ముఖ్యంగా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహోత్సవానికి ఎవరైతే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారు, అది ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, ఇతర రాజకీయ నాయకులందరూ కూడా వచ్చి దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఏటాలాగే గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడైతే ఏదైతే పాలకవర్గం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మరిపాలెం చుట్టుపక్కల అంటే ఈ ప్రాంతంలోనే ఒక తలమానికంగా ఉన్నటువంటి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు కూడా ఈ సంఘం ద్వారా చేయటం చాలా అభినందనీయం. అదేవిధంగా ఇక్కడ ఈ మరిపాలెం అంతా సుభిక్షంగా ఉండడానికి మన గ్రామదేవత అయినటువంటి అమ్మవారి ఆశీస్సులు మండిగా ఉండడం వలన ఈ ప్రాంతం అంతా కూడా ఎటువంటి అనారోగ్యం అది లేకుండా ఆమె కాపాడుతారనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఆవిడ ఆశీస్సులు మండిగా ఇక్కడ ప్రజానికానికి అందరికీ ఉండాలని మనసారా తెలియజేస్తుంది.